గాంధీజీ హిందూ ముస్లిం సఖ్యత గురించి ఒక అద్భుతమైన పాట పాడినారు. రఘుపతి రాఘవ రాజారాం అనేసి పాట పాడినాడు. దాంట్లో ఈశ్వర అల్లా తెరే నామ్ ఉంది అని కమ్యూనిస్టు పార్టీలో 70 సంవత్సరాలు ఒక దళితులను కూడా కీలకమైనటువంటి పోస్ట్ తీసుకున్నటువంటి సిపిఐ దానికి సంబంధించినటువంటి డానియల్ రాజా పేరు మార్చుకున్నాడు. ఏమని? దొరస్వామి రాజా అనేటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా భాజపా అనేటువంటి పార్టీ ఆర్ఎస్ఎస్ దేశంలో మత విభజన చేస్తోందని. మత విభజన ఎవరు చేస్తున్నారు ఇప్పుడు మనకి తెలుస్తుంది. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరే నామ్ అనేటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాటే సంకరీకరణమైన పాట. అంటే ముస్లింలు సంతుష్టీకరణం చేసేదానికోసం చేసినటువంటి పాట. అంటే ఒక రామదాస్ అనేటువంటి ఒక గొప్ప కవి రాసినటువంటి పాటను సంకరీకరణం చేసి ఆ విధంగా పాడినారు. ఆ పూర్తి పాటను ధ్వంసం చేసినటువంటి వాళ్ళ వ్యక్తులు, వాళ్ళని సమర్థించే వాళ్ళు వీళ్ళు. ఆర్థికమే మొత్తము మానవ జీవితానికి మూలమని చెప్పేటువంటి కమ్యూనిస్టులు ఈరోజు హిందువులను మాత్రమే తరిమి చంపేటువంటి పరిస్థితి ఉంది. మీ ముస్లింలకి ఇతరులకి రక్షణ కల్పించేటువంటి పరిస్థితి. వాళ్ళు మాట్లాడితే మనం వినాల్సిన పరిస్థితి ఈరోజు దౌర్భాగ్యం కలుగజేస్తుంది. పూర్తి పాట ఇప్పుడు ఇందాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రాం భద్రగరీశ్వర సీతారాం భక్త జనప్రియ సీతారాం జానకి రమణ సీతారాం జయ జయ రాఘవ సీతారాం జయ రఘునందన జయ సీతారాం జానకి వల్లభ సీతారాం రఘుపతి రాఘవ రాజారాం. ఇంత అద్భుతమైనటువంటి ఒక హిందూ ప్రార్థనా గీతాన్ని ధ్వంసం చేసినటువంటి గాంధీ ముస్లింల ఐక్యత కోసము అతను హిందువులను నాశనం చేశాడని తెలియజేస్తున్నాడు. దీన్ని భజన పాడుతున్నారు కమ్యూనిస్టులు.